నమస్తే, వెల్కమ్ టు కాటుపురం. నా పేరు రిషిత్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంకో కొత్త స్టోరీ చెప్పుకుందాం. సరే, శ్రద్ధగా వినాలి. లాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతాను. నీకేం డౌట్స్ ఉంటే నువ్వు మధ్యలో అడగచ్చు. సరే. ఓకేనా? సరే. అమ్మ భక్తురాలు చెప్పిన ఇంకొక స్టోరీ ఇది. సో ఈ స్టోరీ ఎక్కడ జరుగుతుందంటే సౌందర్యపురం అనే ఒక నగరంలో జరుగుతుంది. ఓకేనా? సౌందర్యపురంలో ఒక దంపతులు ఉంటారు. వాళ్ళకు ఒక పాప పుడుతుంది అన్నమాట. ఆ పాప ఎంత అందంగా ఉంటుందంటే అసలుకి అందరు ఆ పాపను చూడ్డానికి వస్తూ ఉంటారు అన్నమాట. అంత అందంగా ఉంటుంది ఆ పాప. అసలు ఇంత అందంగా ఎలా ఎవరైనా ఉంటారా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అన్నమాట. అందరు అనుకుంటారు మన ఊరికి ఈ సౌందర్యపురం అనే పేరు ఈ అమ్మాయి వల్లే వచ్చిందా అన్నంత అందంగా ఉంటుంది. అందుకని ఆ అమ్మాయి పేరు సౌందర్య అని పెడతారనమాట. అంత మెరిసిపోతుంటుంది, కళ్ళగా తెల్లగా. అసలు ఇది బాగాలేదని చెప్పడానికి ఏం ఉండదు అనమాట ఆ అమ్మాయిలో. అంత అందంగా ఉంటుంది చూడ్డానికి. సరే, ఆ సౌందర్యపురంలో అమ్మవారి గుడి ఉంటుంది, లలితమ్మ గుడి ఉంటుంది అన్నమాట. అక్కడ ఒక్క గుడి ఉంటుంది, అది లలితమ్మ గుడి ఉంటుంది ఆ ఊరిలో. అయితే ఈ సౌందర్య వాళ్ళ ఇంటికి దగ్గరలో ఇంకొక దంపతులు ఉంటారు. వాళ్ళకు కూడా పాప పుడుతుంది అన్నమాట. ఆ పాప పేరు విశాలాక్షి. ఆ పాప సౌందర్య అంత అందంగా ఉండదు, కానీ కళగా ఉంటుంది. భలే చక్కనైన అందమైన కళ్ళు ఉంటాయి అన్నమాట ఆమెకి. అందుకని అంత అందమైన కళ్ళు ఉన్నాయని ఆమెకి విశాలాక్షి అని పేరు పెడతారు. సో వీళ్ళు పెరుగుతూ ఉంటారు కదా పిల్లలు. సౌందర్య విశాలాక్షి మంచి ఫ్రెండ్స్ అయిపోతారు అన్నమాట. వాళ్ళిద్దరూ ఏం చేస్తారు, రోజు అమ్మవారి గుడికి వెళ్తారు చిన్నప్పటి నుంచి. అది వాళ్ళు రోజు సాయంత్రం వాళ్ళకి అలవాటు అనమాట. అది వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటా రోజు గుడికి వెళ్తారు. వాళ్ళిద్దరికి అమ్మ అంటే అంత ఇష్టం వాళ్ళిద్దరికి. సో అలా కొంతకాలానికి ఇద్దరు పెద్దగా అవుతూ ఉంటారు అన్నమాట. కొంచెం టీనేజ్ వచ్చింది కదా, వాళ్ళకి ఊహ తెలుస్తుంది అన్నమాట. ఇది అందంగా ఉంది, ఇది అందంగా లేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, అలా తెలుసుకుంటా పెద్దగా అవుతూ ఉంటారు. సో ఒకరోజు సౌందర్య గుడికి వెళ్తారు అనమాట. వెళ్ళాక సౌందర్య ఒకరోజు గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని అమ్మవారి విగ్రహాన్ని చూస్తూ ఉంటుంది అన్నమాట. అమ్మవారి విగ్రహాన్ని చూసి అనుకుంటుంది, అమ్మా నువ్వే అందంగా ఉన్నావు అని అంటారు కదమ్మా, కానీ నేను ఇంకా అందంగా ఉన్నానే, నీకంటే అందంగా నన్ను ఎలా పుట్టించావు అమ్మా, అసలుకి నేను ఇంత అందంగా ఎలా పుట్టానమ్మా అని తనకి తనే అనుకుంటూ ఉంటుంది అన్నమాట. తన ఏమనుకుంటుందంటే అమ్మ విగ్రహం కంటే తను అందంగా ఉన్నానని, అమ్మ కంటే సౌందర్య అందంగా ఉన్నానని సౌందర్య అనుకుంటుంది. అలా అనుకోవచ్చా? అనుకోకూడదు. ఎందుకు? ఎందుకంటే అమ్మే బ్యూటీ నీకు పుట్టించింది, మరి నువ్వెందుకు అమ్మ కన్నా బ్యూటిఫుల్ కదా. కానీ పాపము మనకు తెలియని స్టేజ్లో ఉంటాం కదా. చిన్నప్పుడు పెరిగేటప్పుడు మనం చాలా తెలియని మిస్టేక్స్ చేస్తాం. సో అలా సౌందర్య కూడా నేను చాలా అందంగా ఉన్నాను, అందరికంటే అందంగా ఉన్నాను, అమ్మ కంటే అందంగా ఉన్నానని అనుకుంటాను అనమాట. సరే, అయితే ఆ ఊర్లో సాయంత్రం వీళ్ళు విశాలాక్షి ఇంకా సౌందర్య వెళ్ళి వచ్చే సాయంత్రం టైంలో అక్కడే కొత్తగా కొద్దిగా పెద్ద వయసున్న ఆవిడ రావడం మొదలు పెడుతుంది అన్నమాట. వచ్చి అక్కడ మండపంలో కూర్చొని అలా ఉంటుంటుంది. రోజు వీళ్ళిద్దరు కూడా చూసి చక్కగా పలకరించి నవ్వి ఆ అవ్వని పలకరించేసి వెళ్తూ ఉంటారు అన్నమాట రోజు. అయితే సౌందర్య ఇలా దండం పెట్టుకుంది కదా, విశాలాక్షి ఎలా దండం పెట్టుకుంటుందంటే, అమ్మా ఇంత మంచి జీవితం ఇచ్చావు, మమ్మల్ని చల్లగా చూసావు, నీ చల్లని చూపు మా పైన ఎప్పుడు ఉండాలమ్మా, మమ్మల్ని ఇలాగే నువ్వు దయ కరుణతో చూడాలి అని దండం పెట్టుకుంటుంది అన్నమాట. సో ఇద్దరు ఇంకా అలా నడుస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఇలాగే వాళ్ళు గుడికి వెళ్తూ ఉంటారనమాట. వెళ్తుంటే సాయంత్రం పూట ఒక రాజు వాళ్ళ కొడుకు అంటే రాజకుమారుడు వెళ్తూ ఉంటాడు అన్నమాట అట్నుంచి. అయితే ఆ రాజకుమారుడు పేరు విశ్వనాథుడు అనమాట.
ఆ రాజకుమారుడు వెళ్తూ వెళ్తూ వాళ్ళని చూస్తాడనమాట. చూడంగానే అతని మనసు ఎందుకో విశాలాక్షి వైపు లాగిద్ది. ఆయన విశాలాక్షిని చూసి చాలా ఇంప్రెస్ అయిపోతాడనమాట. ఏంటి అమ్మ ఇంత కళగా ఉంది, భలే కళ్ళున్నాయి ఈవిడికి అని అనుకుంటాడనమాట. అనుకొని ఈమెను నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడనమాట. వెళ్ళి వాళ్ళ ఇంటికి కబురు పంపిస్తారు విశాలాక్షి వాళ్ళ ఇంటికి. ఇలా రాజ్కుమార్ విశ్వనాథుడికి విశాలాక్షి నచ్చింది, సో విశాలాక్షిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, మీరు రేపు వచ్చి సంబంధం మాట్లాడుకోవాలి అలా చెప్తారనమాట. ఈ న్యూస్ ఊరంతా పాకిపోతుంది. అందరూ ఏమనుకుంటారు, అమ్మ మన విశాలాక్షికి ఎంత అదృష్టం వచ్చింది, స్వయంగా రాజకుమారుడే వచ్చి విశాలాక్షిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, అబ్బో అబ్బో ఎంత అదృష్టం వచ్చింది విశాలాక్షికి అని అందరూ విశాలాక్షిని పొగుడుతుంటారు అనమాట. సౌందర్యకి మనసులో ఒక చెప్పలేని బాధ వస్తుంది అన్నమాట. నేను ఇంత అందంగా ఉన్నాను, రాజకుమారుడు నన్ను కదా చూడాలి, నన్ను కదా పెళ్లి చేసుకోవాలి, నా పక్కనున్న విశాలాక్షిని పెళ్లి చేసుకుంటాడంటాడు, నా పక్కనున్న విశాలాక్షి నచ్చిందంటాడు, నేను అందంగా లేనా, నాకెందుకు ఇలా జరిగింది, ఇది ఎంత ఆమె అది చాలా అవమానంగా ఫీల్ అవుతుంటుంది అన్నమాట. ఆమెకి చెప్పలేని పెయిన్లో ఉంటుంది. సో నీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నువ్వు ఒక దాంట్లో చాలా గ్రేట్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు అనుకో, లెట్స్ సే నీకు మ్యాథ్లో ఎప్పుడు నువ్వు టాపర్, నీకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకుంటున్నావు అనుకో, ఒకసారి ఎగ్జామ్ పెడితే నీకంటే నీ పక్కన ఫ్రెండ్కి చాలా 100కి 100 వచ్చి నీకు తక్కువ మార్క్స్ వచ్చాయనుకో, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు, బాధపడతావు కదా లోపల. వాడికి ఏం రాదు అసలుకి, వాడికి ఎలా 100 వచ్చినాయి, నాకు కదా టాప్ మార్క్స్ రావాలి అని అలా ఫీల్ అవుతావు. ఫస్ట్ ఒకసారి అనిపిస్తుంది కదా అలా, ఎందుకంటే మన హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనకు అలా బాధేస్తుంది. అంతేకాని మనం ఆలోచించలేము, మేబీ నా పక్కన వాడు నాకంటే ఎక్కువ కష్టపడి చదివాడేమో ఈసారి, అందుకే వాడికి మంచి మార్క్స్ వచ్చాయని మనకు అంత ఆలోచన రాదనమాట. సో అలాంటి స్టేజ్లో లలిత సౌందర్య ఉందన్నమాట. సౌందర్య అలా ఫీల్ అవుతుంది అనమాట. అరే ఏంటి నాకు ఇంత అవమానంగా ఉంది, అసలు ఈ అందం అంతా ఎందుకు, నేను ఇంత అందంగా ఉన్నానని చెప్పుకుంటారే, ఈ ఊరి పేరే నా పేరు కింద ఉంది, ఎందుకు నాకు ఇంత కష్టమని ఆమెకి నిద్ర పట్టదు, తిండి తినబుద్ధి కాదు, ఆకలి దాహం ఇంకేం ఉండదు అనమాట. ఆమెకి బాధ 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 బాధ. సో ఇంక తట్టుకోలేక ఆమె ఏం చేస్తుంది అంటే, అర్ధరాత్రి గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి అక్కడ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని అడుగుదాము, ఎందుకు నాకు ఇలా జరిగిందో, ఇంత బాధ నాకు ఎందుకు కలుగుతుందో నేను అమ్మని అడుగుతానని చెప్పి గుడికి వెళ్తుంది. అయితే ఆ మండపం దగ్గర అవ్వ ఉంటుంది అన్నమాట. కానీ ఆ అవ్వ రోజు పక్క ఊరి నుంచి వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంది, కొంతసేపు ఉండి, ఒక 2 గంటలు ఉండి వెళ్ళిపోతుంది అవ్వ. కానీ అర్ధరాత్రి అయినా అవ్వ అక్కడే ఉంది. సౌందర్యకి అర్థం కాదు, అవ్వ దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి పట్టుకొని బాగా ఏడుస్తుంది అన్నమాట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏంటవ్వ నువ్వు ఇక్కడే ఉన్నావు అని అడుగుతుంది. నాకెందుకో ఇక్కడ ఉండాలనిపించింది, ఈరోజు నువ్వు వస్తావేమో అనిపించింది, అందుకని నేను వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అని చెప్తుంది అనమాట. సరే అని ఇంకా ఓదారుస్తుంది అనమాట సౌందర్యాన్ని. బాధపడకు, ఎందుకు అంత నీకు బాధ వేస్తుందంటే చెప్తుంది, నేను ఇంత అందంగా ఉన్నాను కదా, నేను అమ్మ కంటే అందంగా ఉన్నానా అంటే, ఉన్నావు, నువ్వు చెప్పావు కదా నువ్వు అమ్మ కంటే అందంగా ఉన్నావని. వాళ్ళిద్దరూ విశాలాక్షి సౌందర్య ఇద్దరు అవ్వతో అన్నీ షేర్ చేసుకుంటారు అనమాట, వాళ్ళ థాట్స్ ఒపీనియన్స్. సో అడుగుతుంది, మరి నేను అమ్మ కంటే అందంగా ఉన్నాను కదా, నాకెందుకు ఇలా చేశారు, ఎందుకు నన్ను కాదని రాజకుమారుడు విశాలాక్షిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని బాధపడతా అన్నమాట. అప్పుడు అవ్వ చెప్తుంది, సరే నీకు బాధ వేస్తుంది కదా, నీ బాధను నేను తీరుస్తా, నేను నిన్ను ఒక చోటకి తీసుకెళ్తాను, నాతో వస్తావా అని అడుగుతుంది అన్నమాట. వస్తాను, తప్పకుండా వస్తా అంటుంది. సరే ఒక నిమిషం కళ్ళు మూసుకో, భయపడకు, నేను కళ్ళు తెరవనే వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు అని చెప్తుంది అన్నమాట. సరే అంటుంది, ప్రామిస్ చేస్తుంది. సరే కళ్ళు మూసుకో అంటుంది, కళ్ళు మూసుకుంటుంది.
కళ్ళు మూసుకుంటే తనకేం కనిపిస్తదంటే, విశాలాక్షిని తీసుకురండిరా, ఒక చనిపోయిన విశాలాక్షి బాడీ ఉంటదనమాట. ఆ విశాలాక్షిని తీసుకురండి, ఈ మంటల్లో ఎయండి చితిలో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు విశాలాక్షి బాడీని తీసుకెళ్ళి ఆ మంటల్లో ఏసేస్తారు. తర్వాత సౌందర్యాన్ని తీసుకురండిరా, తీసుకొచ్చి ఈ మంటల్లో ఏసేయండి అంటారు. సౌందర్యాన్ని తీసుకెళ్ళి కూడా ఆ మంటల్లో ఏసేస్తారు. తర్వాత చూస్తే బూడిద కుప్పలుంటాయి 2 కాలిపోయాక. తర్వాత అప్పుడు అమ్మ చెప్తది, ఇప్పుడు కళ్ళు తెరువు అంటది. కళ్ళు తెరుస్తుంది సౌందర్య. తెరవంగానే తను మొత్తం మారిపోతుందన్నమాట. తన థాట్ ప్రాసెస్, తన ఒపీనియన్స్, తన అనుకున్నవి ఏంటి రైట్, ఏంటి రాంగ్ అన్నీ తనకి ఒక ఏమంటారు, షీ గెట్స్ ఎన్లైటెండ్ అనమాట. తనకి ఒక జ్ఞానోదయం కలుగుతుంది అనమాట. షీ గెట్స్ హర్ థాట్స్ రైట్ అనమాట. అప్పుడు తన మనసు మొత్తం శాంతంగా అయిపోతుంది, కామ్గా అయిపోతుంది. అప్పుడు అవ్వ అడుగుతుంది, ఏంటమ్మా ఎలా ఇప్పుడు నీ బాధ తగ్గిందా అని అడుగుతుంది. తగ్గింది అంటది. సరే నీకు ఇప్పుడు ఇంకా బాధ తగ్గిందా, లేకపోతే ఇంకా ఏమన్నా ఉన్నాయా నీకు డౌట్స్ అని అడుగుతుంది. లేదు నాకు ఇప్పుడు బాధలు లేవు అని చెప్తుంది అన్నమాట. సరే నీకు ఇంకా బాధగా ఉందంటే చెప్పు, నేను ఇంతకంటే విశాలాక్షికి వచ్చే రాజ్కుమారుడు కంటే మంచి రాజ్కుమారుడు నీకు వచ్చేలాగా నేను చూస్తాను అని చెప్తుంది అన్నమాట. అంటే వద్దు నాకు రాజ్కుమారుడు వద్దంటది. మరి నీకేం కావాలి అని అడిగితే నాకు లలితమ్మ ఒళ్ళో తల పెట్టుకొని పడుకోవాలని ఉంది అని చెప్తుంది అన్నమాట. అవునా అని ఒక నవ్వి అవ్వ తల పైకెత్తి చూడు అని చెప్తుంది అన్నమాట. సో ఇప్పుడు అవ్వెవరు? లలిత అమ్మవారు. లలిత అమ్మవారే. ఎందుకంటే విశాలాక్షి సౌందర్య ఇద్దరూ చిన్నప్పటి నుంచి అమ్మవారు దండం పెట్టుకుంటున్నారు కదా రోజు గుడికి వచ్చి. సో అమ్మకు తెలుసు వాళ్ళిద్దరూ ఆమె భక్తులు, వాళ్ళకి బాధ వచ్చినప్పుడు తీర్చాలి కదా, అందుకని అమ్మ వాళ్ళ కోసం వచ్చిందన్నమాట. ఎంత మంచి అమ్మో చూడు. సో చూస్తే సౌందర్యకి లలితమ్మ కనిపిస్తుంది. అమ్మవారు కనిపించి కూర్చుని ఉంటారు అక్కడ అవ్వ ప్లేస్లో. అప్పుడు గట్టిగా హగ్ చేసుకుంటుంది అన్నమాట. ఇంకా ఆనంద బాష్పాలు కారిపోతూ ఉంటాయి, తనకు ఆగవన్నమాట సంతోషంతో. ఇంకేంటి నీ కోరిక తీరిందా ఎప్పుడు ఇంకా అడుగుతుంది. తీరిందమ్మా అని చెప్తుంది. ఇంకా నీకేం కావాలో చెప్పు మరి అంటుంది. అంటే నాకు మరుజన్మ అంటూ ఉంటే ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి, నేను ముందు నుంచే స్టార్టింగ్ నుంచి నిన్ను తెలుసుకోవాలి, నిజమైన నిన్ను తెలుసుకొని ఉండాలి అని చెప్తుంది అన్నమాట. అప్పుడు అమ్మ చెప్తుంది అన్నమాట, నీ నోట్లో నుంచి ఒక వాక్ వచ్చింది కదా, మరుజన్మలో ఇలా ఉండాలనుకుంటున్నావు, అది నీ కోరికను చెప్పావు కదా. సో ఆ కోరిక తీరాలంటే ఇప్పుడు ఇంకా ఈ జన్మ ముగిసిపోతుంది. సో రేపు నీ కోసం ఒక రథం వస్తుంది, ఆ రథంలో నువ్వు ఎక్కి నా సన్నిధి చేరుకుంటావు, అది నేను నీకు ఇస్తున్న వరం అని చెప్పి అమ్మ బ్లెస్ చేసి అమ్మ అంతర్ధానం అయిపోతుంది, అమ్మ వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు సౌందర్య ఇంటికి వెళ్తుంది అన్నమాట. ఇంటికి వెళ్ళి చెప్తుంది జరిగింది, ఇలా జరిగింది, నేను రేపు అమ్మ రథం వస్తుంది, సో నేను అమ్మ రథంలో వెళ్ళిపోతాను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా బాధ కూడా ఫీల్ అవుతారు అన్నమాట. హ్యాపీ ఎందుకంటే తన కూతురికి అమ్మ దర్శనం అయ్యింది కదా, అప్పుడు ఎంత ఆనందం వేస్తుంది, ప్రౌడ్, చాలా నా కూతురికి అమ్మవారు కనిపించిందని చాలా సంతోషంగా ఉంటుంది. కానీ వాళ్ళకు ఒకటే కూతురు, ఇప్పుడు ఆ కూతురు వెళ్ళిపోతే వాళ్ళు ఎవరు చూసుకుంటారు? అరే మనకు ఇంకొక బిడ్డ ఉంటే బాగుండేది, ఇంకొక కూతురు కొడుకు ఉంటే మన దగ్గరే ఉండి అమ్మవారి సేవ చేసుకునేవాడు కదా ఇలాగే అని అనుకుంటారు అన్నమాట వాళ్ళ పేరెంట్స్. సరే ఇంకా పొద్దున్నే అవుతుంది,
ఊర్లో అందరికీ తెలిసిపోతదనమాట. ఇలా సౌందర్య ఇలా వెళ్ళిపోతుంది, రథం వస్తది, అమ్మ దగ్గరికెళ్ళిపోతుందని. అందుకని అమ్మని సాగనంపడానికి అందరూ వస్తారనమాట ఊర్లో వాళ్ళు. అప్పుడు విశాలాక్షి పెళ్లి చేసుకున్న విశ్వనాథుడు కూడా వస్తాడనమాట. వస్తే అందరూ ఆమె ఒక వైట్ డ్రెస్ వేసుకుంటదనమాట. అప్పుడు ఆమె ఎలా ఉంటదంటే సౌందర్య ఏంజెల్ లాగా ఉంటది. తను ముందే చాలా అందంగా ఉంటది కదా! ఆ వైట్ డ్రెస్ ఏసుకుంది. ఇంకా తనకిప్పుడు విజ్డమ్ తోటి ఆమె వెలిగిపోతుందనమాట. జ్ఞానంతోటి ఆమె తేజస్సు వెలిగిపోతుందనమాట. ఇంకా ఆమెను చూస్తే ఎవ్వరికైనా ఆమెలో ఉన్న లైట్ కనిపిస్తుంది. సో, ఈమె ఇలా నడుచుకుని వెళ్తుంటే అప్పుడు విశ్వనాథుడు ఈమె వంక చూస్తాడనమాట. చూసి అరే! ఈమేంటి ఇంత అందంగా ఉంది అని అనుకుంటాడు ఒక నిమిషం. అప్పుడు ఈ విషయము విశాలాక్షి కూడా చూస్తదనమాట. తన హస్బెండ్ సౌందర్యాన్ని చూడడం. అరే! ఈయనెందుకు సౌందర్యాన్ని చూస్తున్నాడు? ఈయనకేమైనా పాపం వస్తదేమో ఇలా చేసినందుకు అని అనుకుంటదనమాట విశాలాక్షి. బట్ ఏమనలేదు. సో, ఇంకా అక్కడి వరకు వదిలేస్తదనమాట. అమ్మని ప్రార్థించుకుంటది. అమ్మ మమ్మల్ని క్షమించి మమ్మల్ని చల్లగా చూడమ్మా అని దండం పెట్టుకుంటది. తర్వాత ఇంకా సౌందర్య అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. గుడికి దగ్గరికి వెళ్ళంగానే రథం వస్తుంది. తను రథం ఎక్కి అమ్మ సన్నిధికి చేరుకుంటుంది. సో, తర్వాత ఏం జరిగిందో మనం రేపు తెలుసుకుందాం. ఓకేనా? సరే. సో, ఈరోజు స్టోరీలోనికి ఏం అర్థమైంది? నువ్వు నీ దగ్గర అందం ఉందని గర్వపడిపోతే నీకు ఏం రాదు. ఇంకా ఇంకా నీకు ఆల్వేస్ మంచిగా ఉంటే నువ్వు దేవుడి దగ్గర కూడా వెళ్ళచ్చు. మంచిగా ఎన్లైటెన్గా ఉంటే దేవుడి దగ్గర కూడా వెళ్ళచ్చు. దేవుడి సన్నిధి దగ్గర కూడా వెళ్ళచ్చు. దేవుని నిజంగా తెలుసుకొని 100% లవ్ హార్ట్ తోటి దేవుడి మీద 100% లవ్తో ఉంటే దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. సరే. మనము ఓకే బ్యూటీ ఉంటే నువ్వు దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉండొచ్చు. ఇంత అందం ఇచ్చారు దేవుడు, లేకపోతే ఇంత తెలివితేటలు ఇచ్చారు మనకి అని మనం దేవుడికి థ్యాంక్ యూతో ఉండాలి. కానీ దానివల్ల మనం యాటిట్యూడ్ తెచ్చుకోకూడదు. నాకంటే ఎవరున్నారు, నాకంటే స్మార్ట్ ఎవరున్నారు అని అలా యాటిట్యూడ్తో ఉండకూడదు అన్నమాట. అది రాంగ్ యాటిట్యూడ్. అలాంటి యాటిట్యూడ్ ఉంటే మన గిఫ్ట్ కూడా గిఫ్ట్ లాగా ఉండదు అన్నమాట. అందరు ఆ గిఫ్ట్ని మెచ్చుకోరు. అప్పుడు మన గిఫ్ట్ ఎప్పుడు అందరూ మెచ్చుకుంటారు, మనం పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎప్పుడు హంబుల్గా ఉండాలన్నమాట. ఈ స్టోరీలోనే ఎగ్జాంపుల్ ఉంది. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ సో మచ్ బ్యూటీ లైక్ సౌందర్య, you should be humble. Yeah, good. If you don't, then it's bad for you. ఓకే, ఇంకా రేపు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఓకే, సరే. బాయ్. బాయ్.